సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్ కేసులో సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భగీరథ్ను అరెస్టు చేస్తే చుట్టూ పోలీసులు ఎందుకు లేరని ప్రశ్నించారు. భగీరథ్ చుట్టూ లాయర్లు ఉన్నారని చెప్పారు. రేవంత్ ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. ఈ కేసులో తనను కేటీఆర్ను రేవంత్ తిడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవాళ ఒక కొత్త అబద్ధాన్ని మరి మన ముందుకు తీసుకొచ్చింది. ఏంటంటే మేము బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం, ఆయన లొంగిపోలేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని నమ్మాలనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలనా? ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని ఇద్దరు అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీసులు పోతున్నాడు. మీకు ఎవరికైనా పోలీసు దుస్తులు ఉన్న వ్యక్తులు కానీ కమాండోలు కానీ సాయుధులైన పోలీసులు ఎవరైనా కనిపిస్తున్నారా? మొట్టమొదటి అబద్ధం రేవంత్ రెడ్డి గారు. మీ రాజకీయ చరిత్ర అంతా అబద్ధాలు. మీరు ముఖ్యమంత్రి రాకముందు కూడా అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి కూడా ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్పండి, మీకు అన్నం కూడా అరుగుతలేదు. ఇది వాస్తవం. ఇగో ఇది అబద్ధం, మొట్టమొదటి అబద్ధం. మీరు నాకాబందీ చేయలేదు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్త పట్టనికే.